శ్రీమన్నారాయణ శరణం. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు తిరుప్పావి 12వ பாசுரம். கனைத்திலங்கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முனவழிய நின்று பால்சார் நனைத்தெல்லம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் பனைத்தரவிழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தெந்திலங்கை கோமானை செற்ற மனத்தக்கினியானை பாடவும் நீ வாய்த்திரா ఇనిత్తాదేంద్రా ఏదన్న పేరురక్కం అనెత్తెల్లత్తారం అరిందేలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఒక దూడ పైన పశు ఆవుకు ఉండే ప్రేమ, ఆ ప్రేమను వాత్సల్యం అంటారు. దూడకు వత్స అని పేరు. వత్స మీదున్న ప్రేమకు వాత్సల్యం అని పేరు. ఆ దూడను తలచిన వెంటనే ఆ ఆవుకు, ఆ గోవుకు పాలు తనంట తానే బయట వస్తున్నది. అటువంటి ప్రేమ కలిగిన పశువులాగా ఆ పశుధనం, పశు సమృద్ధి ఉన్న గోపికలు, గోపాలులు వీళ్ళందరినీ పిలుస్తుంది ఆండాళ్ రావాలని చెప్పి. వీళ్ళు పశువులను పెంచుతారు. పశువుల సంఖ్య ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవ్వాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళకు ఆ రోజుల్లో సంపద అంటే పశువులే. ఇదొక విషయం. దీనిలో మనకేముందంటే, మనము ఆ దూడలాగా ఎటువంటి చలనము లేకుండా భగవంతుని యొక్క కడుపులో మహాప్రళయం సమయంలో ఉన్నాం. అప్పుడు భగవంతుడు మనపైన వాత్సల్యం అంటే ప్రేమ తెచ్చుకున్నాడు. వీళ్ళు ఆశలుగా వీళ్ళ ఆశలు నెరవేర్చుకోవాలి. దాని కొరకు నేను వీళ్ళకి ప్రకృతి ఏర్పరుస్తానని చెప్పి ఈ ప్రకృతి, ఈ దేహాలు అన్నీ సృష్టించి, పంచభూతాలు సృష్టించి తానే మనకు ఆత్మగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అతనికి కూడా ఇదే ప్రేమ ఉంది కాబట్టి అతనికి పేరు భక్త వత్సలుడు అని పేరు. ఇదొక విషయం. ఇంకొకటి, మనకు భక్తులకు ఏవైనా ఇబ్బంది వస్తే తప్ప భగవంతునికి కోపం రాదు. భగవంతునే నిందించిన, అవమానించిన, ద్వేషించిన కూడా అతనికి అంత కోపం రాదు. దైవానికి కోపం రాదు. కానీ భక్తులకు, భాగవతులకు, వీళ్లకు అపచారం జరిగితే ఆ దైవం నిలబడి చంపుతుంది. దీనికి ఉదాహరణం సినత్తినాల్ తెండిలంగై కోమానై సెట్ర అంటే, సినత్తినాల్ అంటే ఎక్కువ కోపం, రౌద్ర కోపం, రుద్రుని లాంటి కోపం రాముడికి వచ్చినది. రాముడికి కోపమే రాదు. ఒకసారి రెండుసారి ఏదో ఒక కారణంగా వచ్చి పని తలై వీழ అంటే ఒక మంచు ఎట్లా కరిగిపోతుందో ఆ విధంగా కరిగి కూడా పోయింది. ఎలా అంటే, మొదటిసారిగా సీత ఎక్కడ అని చెప్పి అడిగినప్పుడు గోదావరి నది, చెట్లు, దేవతలు, ప్రకృతి నిశ్శబ్దంగా నిలబడ్డాయి. రావణునికి భయపడి ఈ ప్రకృతినే నేను నాశనం చేస్తానని చెప్పి కోర్చుకున్నాడు. లక్ష్మణుడు సమాధానం చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు సీతను కనిపించడానికి ప్రయత్నం చేసే దానిలో ఆలస్యం చేశాడు. అప్పుడు కోపం వచ్చినది. లక్ష్మణుడు సమాధానం చేసిన వెంటనే సుగ్రీవుడు వచ్చి క్షమాపణ కోరిన వెంటనే కరిగిపోయినది. ఆ తర్వాత సముద్రరాజుని లంకకు పోవడానికి మార్గం అడిగి 3 రోజులు తపస్సు చేశాడు. సముద్రరాజుడు శ్రీరాముణ్ణి లెక్క పెట్టలేదు. వెంటనే కోపం వచ్చినది. ధనుస్సు స్వీకరించి బాణం పెట్టిన వెంటనే వచ్చేశాడు. వెంటనే కోపం పోయింది. కానీ చివరిలో వచ్చిన కోపానికి బలి జరిగినది. ఎలాగంటే, రావణుడు నేరుగా వచ్చి యుద్ధం చేశాడు. ఆయుధాలు, రథం అన్నీ పోయినాయి. నిరాయుధులుగా నిలబడ్డాడు. అప్పుడు కూడా రాముడికి కోపం రాలేదు. ఈరోజు పోయి రేపురా అని చెప్పి పంపాడు. అంత శాంతమూర్తిగా ఉన్న రాముడికి మరుదినం చాలా కోపం వచ్చింది. ఎందుకంటే రావణుడు మరురోజు వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేశాడు, మాయ యుద్ధం చేశాడు. ఇంద్రుడు పంపిన ఆ రథము కూడా ప్రయోజనం లేకపోయింది. దానివల్ల హనుమంతుడు తన భుజాలపైన రాముణ్ణి ఎక్కించుకొని
ఆకాశానికి వెళ్ళాడు, ఎక్కాడు. అక్కడి నుంచి యుద్ధం చేసేప్పుడు రావణుడు హనుమంతుని చాలా చాలా బాధ పెట్టాడు. బంగారు రంగుగా ఉండే హనుమంతుడు రక్తవర్ణంలో రక్తధారలతో నిలబడ్డాడు. దానిని చూసి రాముడికి చాలా చాలా కోపం వచ్చింది. ఒకే బాణంతో రావణుడి యొక్క వక్షస్థలం కడుపుని భేంచేసి వధం చేశాడు. దైవానికి కోపం వస్తే శాంతంగా ఉంటుంది, క్షమిస్తుంది. కానీ భక్తులకి, భాగవతులకి ఏవైనా అపకారం జరిగితే వెంటనే ఆ దైవం అక్కడే నిలబడి దానికి ఒక పరిహారం చేస్తుంది. మనకు ఏమైనా కష్టాలు వస్తే ఇలా దైవం ఆదుకుంటుంది అని చెప్పడానికి ఈ వరిసలో ఈ శ్లోకం, ఈ పాసురం మనకు ఒక సిద్ధాంతము. అటువంటి వాత్సల్యం కలిగిన వినితా నిరంతర చాలా మనసుకు చాలా తీయనైన భగవంతుణ్ణి మనం ధ్యానించాలి, వ్రతం ఉండాలి. నిద్రపోతూ ఇంకా నిద్రపోతున్నావి లేయి అని చెప్పి ఆంటాళ్ వాళ్ళ గోపీలని మనం నిద్రపోతున్నాం. ఎందుకంటే మనకు ఏమి కావాలో దాన్ని పట్టుకోకుండా ఏమి మనకు అవశ్యం లేదో వాటిపైన మనం ప్రాకిపోతున్నాం. దైవం పక్క మన యొక్క దృష్టి తిరగలేదు. ఇప్పుడు మనకు దృష్టి తిరగడానికి ఆండాళ పిలిచింది. శ్రీమన్నారాయణ శరణం చెప్పిన వెంటనే భగవంతుడు ఆదుకుంటాడు. కాబట్టి మనం ఆ చీకటి నుంచి వచ్చి నిద్ర నుంచి మేల్కొని భగవంతుని యొక్క స్వరూపాన్ని, నామాల్ని, వ్రతాల్ని చేసి మనం మోక్షం పొందాలి అని చెప్పి ఆండాళ్ మనల్ని పిలుస్తున్నది. శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే రామానుజాయ నమః.